నిన్ను జనులు సిగ్గుపరచలేరు, నా దేవుడు ఘనపరుస్తాడు. ఏలియా అన్న మాట ఏంటి, ఎంత మధురం, ఎంత అద్భుతం. గత 15-20 సంవత్సరాలుగా నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ వర్డ్ అది. ఏంటది? నేనే దైవజనుడనైతే. బా, ఏం మాట రారది, ఏం మాట అండి. దమ్ము సరిపోదా మాట మాట్లాడడానికి అసలు బతుక్కి. నేనే దైవజనుడైతే అగ్ని దిగి రావాలా, నేనే దైవజనుడైతే చిగురు కనపడాలా, నీ పరిచర్య చిగురించాలా, నీ సేవ చిగురించాలా, నీ సాక్ష్యం చిగురించాలా, నీవు చేస్తున్న పరిచర్య సంఘము చిగురించాలా. ఎండిపోకూడదు, ఒట్టిపోకూడదు, అనగారిపోకూడదు, నాశనమైపోకూడదు. చిగురు పెట్టాలి. ఆ చిగురు ఒక నిదర్శనం, ఒక రుజువు. హల్లెలూయా. మధ్యాహ్నం ఓ పాస్టర్ గారు వచ్చి మందిరాన్ని గురించి అడుగుతున్నారు, ఎప్పఫ్రాని. అప్పుడు ఇక్కడ ఉండేది కదా మందిరం అంటే, తమ్ముడు చెప్పాలంటే బోల్డ్ చెప్పాలా. నేను సింపుల్గా చెప్పేద్దాను, మధ్యలో నేను అడ్డం తగిలా. ఫస్ట్ అక్కడ ఉండేది నాన్న, తర్వాత పైకి వెళ్ళింది నాన్న, తర్వాత ఈ పక్క వచ్చిందని, ఇప్పుడు మొత్తం మందిరం అయిపోయింది నాన్న. అంతేనా? ఒక 10 సెకండ్లు పట్టింది, మొత్తం చెప్పించాను సాక్ష్యం వల్ల. తమ్ముడు అట్లా చూస్తుండిపోయాడు. కరెక్టే, నేను చెప్పింది అంత ఏంటి, చిగురు. మన వాక్ పట్టిమ కాదు, బోధన సామర్థ్యం కాదు, మన కెపాసిటీ కాదు, మన స్కిల్స్ కాదు. నథింగ్ ప్రూవ్స్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ విచ్ బ్రింగ్ ఫోర్త్ ద ఫైర్ అంటు యువర్ మినిస్ట్రీ ప్రూవ్స్ దట్ యు ఆర్ ద అపాయింటెడ్ మ్యాన్ ఆఫ్ గాడ్. నీ పరిచర్య మీదకి దిగి వస్తున్న దేవుని అగ్ని. నీ పరిచర్య పెడుతున్న చిగురు. ఇతడు దైవజనుడు, ఒక ఆనవాల. ఆమేనండి. తప్పేముందనండి. ఇంకోసారి కొన్ని ఆనవాళ్ళు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. రక్షకుని ఆనవాళ్ళు మీకు చెప్పాను, ఒక దైవ సేవకుని ఆనవాళ్ళు. సేవకుడు మంచి వస్త్రధారణ, ఖరీదైనటువంటి వస్తువులు, 2-3 భాషలలో మాట్లాడగలగటం, 10 మందిని ఎంటబెట్టుకుని తిప్పగలిగే నాయకత్వ పట్టిమ, ఇవన్నీ కాదండి. పెద్ద లోకంలో కూడా బోల్డ్ మందికి ఉంటాయి, ఏముంది పెద్ద విశేషం? వాటిని బట్టి కాదు కదా. నీ పరిచర్య చిగురు పెట్టాలి. నువ్వు చేస్తున్న పని మీదకి దేవుని అగ్ని రావాలి. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట కూడా చెప్పనా? ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనం. భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. చాలా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. నేను చెప్తున్న 3వ పాయింట్, మందిరమునకు ఆనవాలు. 1 దేవు రక్షకుని ఆనవాలు, 2 దైవజనుని ఆనవాలు, 3వది ఇది మందిరమే అనుటకు ఆనవాలు. ఏంటి? ఎంతసేపు ఉండాలా? ఓ సిలువ ఉండాలా? పెద్ద గంట ఉండాలా? మంచి వాక్యాలు ఉండాలా? ఏంటి? ఇది మందిరము అనడానికి ఆనవాలు ఏంటి? ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదన్నాడు కదా. దేన్ని బట్టి? నెంబర్ 1, దాని మీది ఆకాశం తెరవబడాలి. ఇట్ మస్ట్ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హోప్ ఇన్ హెవెన్. తెరవబడిన ఆకాశము అనే అనుభవాన్ని కలిగిన దేవుని మందిరం. దేవునికి స్తోత్రం కలుగునగా. దాని మీది ఆకాశము తెరవబడాలి. దేవుని కృప, దేవుని దీవెన వర్షము వలె దిగి వచ్చున్నట్లుగా ఆకాశం తెరవబడాలి. బిడ్డలారా,
శాపం ఎలా ఉంటుందో, ఎంత కఠినంగా ఉంటుందో చెప్పడానికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడితే ఏమన్నారంటే, మీ మీది ఆకాశము ఇత్తడిగా ఇనుముగా మారిపోద్ది అన్నాడు. అంటే కఠినమైపోద్ది, ముయ్యబడిపోద్ది, తెరవబడితే ఇక మీకేమో రాదు పైనుంచి. మీ మీది ఆకాశం ఇనుముగా ఇత్తడిగా మారిపోద్ది అనేది ఒక శాపం. అందుకే మీ మీది ఆకాశం తెరవబడుట అనేది ఒక ఆశీర్వాదం, దీవెన. ఆకాశం తెరవబడింది, నిచ్చెన దిగి వచ్చింది అక్కడికి. నిచ్చెన యోహాను సువార్త 1వ అధ్యాయం చివరి వచనంలో ప్రభు స్వయంగా చెప్పారు, నేనే ఆ నిచ్చెన అని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడారు. ఆమె అక్కడ దూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ఎక్కుట ప్రార్థన పరిచర్య. ఇక్కడ నుంచి సమస్యలు, విన్నపాలు, విజ్ఞాపనలు పరలోకానికి వెళ్ళడం ఎవరి ద్వారా వెళ్ళాలి? యేసును ఇచ్చిన ద్వారానే. అక్కడి నుంచి వాక్యం, ఉపదేశం, సమాధానం, ఆశీర్వాదం, స్వస్థత ఏది కానీ రావాలంటే యేసు ద్వారానే. అంటే ఇది దేవుని మందిరము అనాలంటే ఏంటి ఆనవాళ్ళు తెలుసా? అది ఆకాశం తెరవబడ్డ స్థలంగా ఉండాలి. 2 నిచ్చెన దిగి రావాలి. 3 అక్కడ ప్రార్థనలు పరలోకానికి వెళుతూ జవాబులు, ఉపదేశాలు దిగి వస్తూ ఉండాలి. 4 ఇన్ని ఉన్నందున అక్కడ దేవుని భయం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? భయపడి, వామా ఇక్కడ దేవుడు ఉన్నాడు రా నాయనో అని కంగారెత్తిపోయాడు మనిషి. మందిరంలో రాజకీయాలుంటే, మందిరంలో పాపిష్టి ఊహలు, ఆశలు, కోరికలుంటే, మందిరంలో ఆర్థిక నేరాలు ఉంటే, మందిరంలో రాజకీయాలుంటే, మందిరంలో కుల వర్గీకరణలు ఉంటే, అయ్యో అక్కడ దేవుని భయం లేనట్టే కదా. అది ఎలాగూ దేవుని మందిరం అనబడుతుంది. మందిరం అంటే తెరవబడ్డ ఆకాశమును కలిగి, నిచ్చెన దిగి వచ్చిన అనుభవం కలిగి, ప్రార్థనలు, స్తుతులు ఎక్కి వెళుతుండగా, వర్తమానము, సమాధానము, దీవెన దిగి వచ్చుచుండగా, దేవుని భయము కలిగి పరలోకపు గవినిగా సంఘము భాషించాలి. అలా అయితేనే దాన్ని ఏమనాలి మనం? దేవుని మందిరం. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ప్రతి దానికి వాక్యములో మనకు తేటగా ఆధారములు కనబడుచున్నవి. రక్షకుని ఆనవాళ్ళెంటో చూసాం, దైవ సేవకుని ఆనవాళ్ళు చూసాం. ఇది దేవుని మందిరం అంటే. దేన్ని బట్టి దేవుని మందిరం? ఆకాశము తెరవబడిన అనుభవం ఉండాలి. నిచ్చెన ప్రభువైన యేసుక్రీస్తు అక్కడికి దిగి రావాలి. స్తుతులు, ప్రార్థనలు ఎప్పుడు పరలోకానికి ఆరోపణ చేయబడుతూ ఉండాలి. దేవుని వర్తమానము, దేవుని కార్యములు దిగి వస్తూ ఉండాలి. అందువలన ప్రజలకు దేవుని భయము కలగాలి. అప్పుడు దాన్ని ఏమనాలి మనం? చెప్పప్పుడు మనం ఏమనాలి? దేవుని మందిరానికి ఆనవాళ్ళు ఏంటో, ఎక్కడ భయం లేదో, ఎక్కడ వర్తమానం లేదో, ఎక్కడ ఉపదేశం లేదో, ఎక్కడ ఆకాశము తెరవబడ్డ అనుభవం లేదో, అది మందిరం కాదు. సేవకులైన వారి మాటను బాగా సీరియస్గా తీసుకోవాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రక్షకుని ఆనవాళ్ళు, దైవ సేవకుని ఆనవాళ్ళు, దేవుని మందిరం యొక్క ఆనవాళ్ళు, వార్షికోత్సవం సందర్భంగా సంఘానికి ఈ మాట చాలా అవసరమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇకపోతే 4వ మాటగా, ప్రియులారా, దేవుని సంఘం అనటానికి ఆనవాలేంటి? ఆమె ఇది సంఘం అంటే దేన్ని బట్టి చెప్పాలా? అందులో సూట్లు, పట్టు చీరలు, లేదా అందరూ వైట్ డ్రెస్సులు, దేన్ని బట్టి? 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం మొదట 12 చదవండి. ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను, అనేకమైన అవయములు కలిగి ఉన్నదో, ఎలాగూ శరీరం యొక్క అవయము అన్నియు అనేకములై ఉన్నను, ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. 27వ వచనం కూడా,
అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని, దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది దేవుని సంఘం అంటే అనడానికి ఆనవాలేంటి? దేవుడు అంటే ఆనవాళ్ళు చూపించాం. దైవజనుడు అంటే, సంఘం అంటే, మందిరం అంటే, సంఘం అంటే. ఇది సంఘం అంటే వార్షికోత్సవం జరుపుకున్న సంఘమా? సంఘానికి ఆనవాళ్ళు ఏంటి తెలుసా? వేరు వేరు అవయవములున్నను ఒక్క శరీరముగా ఎలాగున్నదో సంఘం అలాగుండాలంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంతమంది జనం ఉన్నారే, బ్రాంచీలు కలుపుకొని అందరు కలిపి మీరందరూ చిన్న పెద్ద కొత్త పాత ఏ భేదము లేకుండా ఎలా ఉండాలట? ఒక్క శరీర మందలి అవయవములుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉన్నది. ఏది మిక్కిలి చిన్నదిగా కనబడునో అది మిక్కిలి ప్రాధాన్యత గలదని చెప్తుంది వాక్యం. అంతదాకా ఎందుకు పెద్ద పెద్ద పదాలు, సైన్స్, నాలెడ్జ్, డాక్టర్ చదువు మనకు లేదు కనుక సింపుల్ చెప్తాను. కనురెప్పలు ఉన్నాయా మీకు? అడుగుతారు ఎందులో ఉన్నాయా? మహాబలమైనయా? వేస్టా? పోనీ వేస్టా? బలమైనవి కాదు, బలహీనమైన వేస్టా? కను రెప్ప లేకపోతే ఒక్కరోజు రోడ్డు మీదకి వెళ్ళి రాగలవు నువ్వు అసలు? అంటే కాన్స్టెంట్గా నిలపలేక కొట్టుకుందాం అనుకున్నాం పద్దా కను రెప్పలో. అది కాదు, తుక్కు పడకుండా, దుమ్ము పడకుండా, ధూళి పడకుండా, కంట్లోకి నాన్న చెత్త వెళ్ళకుండా మ్యాక్సిమం కాపలా కాసేదే రెప్పలే కదా. వాటికి ఎంత బలం ఉంది, ఎంత దమ్ము ఉంది వాటికి అసలు? బైబిల్ అంటుంది ఏవి బలహీనమైనవిగా కనబడుచున్నావో అవి మిక్కిలి ప్రాధాన్యత కలిగినవి. అబ్బాయి పెద్ద పెద్ద ఎన్నో కార్యక్రమాలు పెట్టాం కండి, వీళ్ళు పెద్దగా మనకి కొన్ని ప్రాముఖ్యమైన కుటుంబాలు ఉన్నాయి, మిగతా వాళ్ళందరూ జనాభా లెక్కలే. ఆ జనాభా లెక్కలను కూడా చాలా లెక్కది కూడా. ఏమండోయ్, ఇది ఏమన్నా తెలివి ఉందా? గుండె చాలా కీలకం కనుక కిడ్నీ అక్కర్లేదు అనుకుంటే ఏం తెలివిరా నీది? నేను మా సంఘంలో అప్పుడప్పుడు చెప్తా, సందర్భం వస్తే, నేను లోకానికి కనబడుతున్నటువంటి చేతులు, ముఖం ఎటు చూసినా నేను కనపడుతున్నాను కదా, ముఖం కనపడ దట్టగా. కానీ ఈ ముఖం ఆరోగ్యం కనపడ్డ కాలం లోపల గుండెగా పనిచేస్తుంది. కిడ్నీలు, ఊపిరితిత్తులు అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. అవన్నీ పర్ఫెక్ట్గా పనిచేయబట్టి ముఖం తేజకి కనపడుతుంది. వీటిలో ఎక్కడ ఒక కిడ్నీలో తేడా వచ్చిందనుకో ముఖం తెలిసిపోద్ది, ఒక గుండెకాయలో తేడా వస్తే ముఖం తెలిసిపోద్ది. నేను మా సంఘానికి అప్పుడప్పుడు చెప్తుంటాను, నాన్న నేను అక్కడక్కడ చేజల మీద రోజు కనబడుతున్నాను తప్ప నా ముఖం ఆరోగ్యంగా కనబడడానికి కారణమైన ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు మీరే అని సంఘానికి చెప్తుంటాను నేను. ఎందుకంటే ఎన్ని అవయవాలు కలిపితే ఒక్క శరీరం. ఒక్క శరీరం ఎలాగూ ఉంటుందో మనమందరం ఒక్క శరీరంలాగా ఉండాలి. ఆమేనండి, ఆమేనండి. ఒక్క అవయవానికి దెబ్బ తగిలితే మిగతా అవయవాలన్నీ స్పందిస్తాయి. ఒక అవయవం బలహీన పడితే ఆ పని మిగతా అవయవాలు ఆల్రెడీ భుజాలు వేసేసుకుంటాయి, అవి చేసేస్తుంటాయి. చిన్నప్పుడు మాకు ఎలా చెప్పేవారు అంటే బకెట్ నీళ్ళు పట్టుకోమనేవారు. నీళ్ళు పట్టుకోక నీ చెయ్యి పైకి లేచేది. మాకు పెట్టేవాడు, ఏయ్ ఆ చెయ్యి తినగబెట్టు, పెట్టు తినగబెట్టు, పెట్టు ఇప్పుడు పెట్టుకుంటే ఈ బకెట్ పట్టుకోక నేను తిట్లేసి, పెట్టు తినగబెట్టు. నిన్ను ఈ చేత్తో బకెట్ పట్టుకోమని నా చెయ్యి పైకి లేపేవారు అంటే డాడీ అవ్వట్లేదు డాడీ. అప్పుడు చెప్పేవాళ్ళు ఇది శరీరంలో అవయవాలన్నీ కలిసి ఉంటాయి, ఒకదానికి ఒకటి సపోర్ట్ చేసుకుంటాయి, వాటికి దెబ్బలు అట్లా ఉండవు. మీరు కూడా అట్లాగా ఉండాలి, ఒకటి పని ఒకటి చేసుకోవాలా, సపోర్ట్ చేసుకోవాలా. ఇది బరువెత్తగానే ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సంఘము అనడానికి నిదర్శనం ఏంటి తెలుసా? ఐక్యత. ఒక్క శరీరం అంద అవయవాల్లాగా, ఒక్క శరీరం అంద అవయవాల్లాగా, ఒక్క ఆత్మతో, ఒక్క మనసుతో, అసలు భిన్నాభిప్రాయం రాకూడదు. అవునంటే కాదని మనిషి ఉండకూడదు. ప్రతి మాటతో ఏకీపించి సమ్మతించి ఒక్కటైపోయి ఒక పరిచయం చేద్దామంటే చేద్దాం,
ఉపవాసం ఉందామా, అందరం ఉందాం. ఏదైనా పని చేద్దామా, చేద్దాం. పలా చోటకి వెళ్దామా, సువార్తకి వెళ్దాం. అసలుకి భిన్నాభిప్రాయం ఉండకూడదు. ఒక్క శరీరం అందలి వేరు వేరు అవయవాలు ఎలాగుంటాయో, ఇన్ని అవయవాలు ఉన్న అన్నీ కలిపితే ఎలాగో ఒక్క శరీరం అయిద్దో సంఘము అలాగుండాలి అని వాక్యం చెప్తుంది. ఒక్కటిగా కనపడాలి. రెండో స్వరం, రెండో మాట కనపడకూడదు సంఘంలో. అంత ఒక్కటి ఒక్కటి ఒక్కటి. పరమగీత గ్రంథం 3వ అధ్యాయంలో ఎన్నమో మూసేసావు, అప్పుడే ముగించేస్తాను అనుకున్నావా? అబ్బే, పరమగీత గ్రంథం 3వ అధ్యాయం చదువునా, 6వ వచనం. ధూమ స్తంభముల వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? ఆమేన్. గోపరసముతోను సాంబ్రానితోను వర్తకుల ధూమస్తంభము వలె అరణ్యములో వచ్చున్నది ఇది ఏమి? ఇలా చూడండి, హలో, ఇలా చూడండి. లక్షల 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 మంది నడిచి వస్తున్నారు అడవిలో పడి. ఎక్కడి నుంచి? ఐగుప్తు నుండి. ఎక్కడికి? వాగ్దాన దేశానికి. కనీసం 30-40 లక్షల జనాభా ఉంటారు. వీళ్ళందరూ నడుచుకుంటా లేఖనాను వారసుడని వెళ్తున్నారు. ఆగదున పయనో యోను పాటలు సంతోషముగా ఆడు చూసియోను. వెళ్ళిపోతారు. 30-40 లక్షల జనం అండి. ఒకరా ఇద్దరా? వాళ్ళని ఒక ఏరియల్ వ్యూ తీస్తే, ఒక ఫోటో తీస్తే, కొండల శిఖరం చూస్తే ఒక ధూమ స్తంభములా కనబడ్డారంట. 12 గోత్రాలు అయ్యి, 12 రంగులు అయ్యి, 12 బలాలు అయ్యి, అందులో సింహాలు అంటూ ఉన్నారు, అందులో తోడేళ్ళు అంటూ ఉన్నారు, అందులో నక్కలు అంటూ చిచ్చి, అందులో గార్ధములు అంటూ ఉన్నారు, అందులో కట్ల పవన్లు అంటున్నారు. ఇన్ని రకాల ఉన్నారు కదా. ఓహో కూడా ఒక రకంలో కనపడ్డాడండి. ఒక్కటే ఒక పొగగొట్టంలాగా ధూమస్తంభంలా కనపడుతుందంట. ఏంటి జనం? అందుకనే ధూమస్తంభం వలె వచ్చు వీరెవరు అట్లా వచ్చునది ఎవరు? ఒక వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. 30-40 లక్షల జనం అట్లా చూస్తే, ఒక ఫోటో కొడితే ఒక చిన్న పొగ అట్ట కనపడుతుంది అంతే. ఒక ధూమస్తంభం లాగా. ఆమె ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది దేవుని సంఘం అనడానికి ఆనవాళ్ళు ఏంటి తెలుసా? ఐక్యత. చిన్న పెద్ద కొత్త పాత ఉండకూడదు. ఇక గొప్ప భేద అసలే ఉండకూడదు. అందరూ ఒక్క శరీరంలో అవయవాలాగా. 10 మంది కలిపితే 10 రకాల ఒక్కళ్ళ కనపడాలి. పాట పాడినా, ప్రార్థన చేసినా, ఆరాధన చేసినా, పరిచయం నేను కాదు మేమే ఒకే ఆన్సర్. దైవజనుని సేవా వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ శుభవేళ సంఘమా, మనది ఐక్యత రాగమేనా? భిన్న స్వరాలు వినబడుతున్నాయా? ఇది దేవుని సంఘం మనుటకు ఆనవాలని తెలుసా? ఐక్యత. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ కాంటెక్స్ట్లో ఇంకొక మాట చెప్తే ఈ పూటకి పుణ్యం న్యాయం అయిపోతుకోవటం. సహవాసం. నేనేమన్నాను? రక్షకుడి ఆనవాలు, దైవజనుని ఆనవాలు, సంఘం ఆనవాలు, మందిరం ఆనవాలు, ఇంకా సహవాసం. సహవాసం ఎట్లుండాలా? ఎవరితో ఉండాలా? మనతో సహవాసం చేయొచ్చా, చేయకూడదా? నాకు ఎట్ట తెలుసుద్దే? దానికి ఏదైనా ఆనవాలు ఉందా? ఉందగా, అదొక్కడే చెప్తా. చూడండి ఒకసారి. నిర్గమాకాండం 4వ అధ్యాయం 14వ వచనం. నిర్గమ 4:14. ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతడు కాదబ్బాయ్. అన్నయ్యలేమో చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగారు. ఎక్కడ? గోషెన్లో. నేనేమో ప్యాలెస్లో కదా. ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయమంటున్నావు, సెట్ అయిద్దంటావా? పైగా ఆయన పెద్దోడు, నన్నేమో నాయకుడు అంటివి, అసిస్టెంట్గా ఉంటాడా? సెట్ అవ్వ సార్. ఇవన్నీ నేను టెన్షన్ పెట్టి ఎత్తన వేసి రక్తం ఏం చేయం. నాకేమో మాట రాదు, ఏమో పెద్దోడు, నన్నేమో ముందు పెడుతున్నావు నువ్వు. ఇది నడిచేట్టుగా లేదబ్బా.
ఈ దండం పెడతానయ్యా, ఎవరో ఒకరిని పంపించి, నా వల్ల కాదంటాడు. అట్ట కాదు నాన్న, మీ అన్నయ్య వస్తాడు, అతడు బాగా మాట్లాడగలడు, అయినా నీ వద్ద నీకు దేవుడిగా ఉంటావు, అతడే నీకు ప్రవక్తగా ఉంటాడు, అయినా ముఖం ముడుచుకోడు, మూతి ముడుచుకోడు. ఎటువంటి తెలుసా, నిన్ను చూడగానే హృదయంలో ఎంతో సంతోషపడిపోతాడు. కలిసి పని చేయటానికి, కలిసి ప్రయాణం చేయటానికి ఒక అంతరంగపు సూచన అంటే తెలుసా, హృదయం ముందు చూడగానే సంతోషం కలుగుద్ది. ఎవరిని చూస్తే నీకు ఒకలాంటి సంతోషం, ఒక ఆత్మీయ ఆనందం కలుగుతుంది అనుకో, యూ కెన్ ట్రావెల్ అంతే. నీకు దర్శనం కనపడిందా, తెల్ల రంగు బట్ట కనపడిందా, నల్ల పాము నీడ కనపడిందా, ఏళ్ళరి అన్నీ మొన్నొకడికి ఎక్లాస్ అయిన మహిమ దర్శనం వచ్చింది. అసలు ఆ దర్శనం ప్రకటన యోహాను తర్వాత ఆడే అంత దర్శనం వచ్చింది. అయినాడు మొహం లెగుతులా అంటున్నాడు. ఏరా అంటే అది 6వ తారీఖు వచ్చిందన్నా. ఇప్పుడు 6వ తారీఖు వస్తే అంటే 7 దేవునిది కదన్నా, అది 6కు వచ్చేసింది కదా, కాబట్టి దేవుడిది కాదంటాడు. ఇప్పుడు వీడు, నీకు అర్థమైందా? మహిమ ప్రత్యక్షత వచ్చింది, అడిగి చిన్న చిత్త కథ కాదు, కానీ ముఖం పెట్టి కూర్చున్నాడు. ఏరా ఇంత మహిమ గల దర్శనం దేవుడికి ఇస్తున్నావు అంటే, అది 6వ తారీఖు వచ్చింది అన్న, 7వ తారీఖు వస్తే బాగుండేది. అమ్మా ఈసారి ప్రార్థనలు పంపుతున్నావు పరలోకం, ఈసారి క్యాలెండర్ పంపురా. నువ్వు తెంగర మాటలు మాట్లాడుతావు. 6వ తారీఖు 6 మనుషుని సంఖ్య, 7 దేవుంది, 7వ తారీఖు వచ్చుంటే బాగుండేది. అమ్మమ్మమ్మమ్మా, నీకు ఎన్ని సెంటిమెంట్లు నాయనో. పొద్దున బయలుదేరంగానే ఇట్లా నిద్ర లేచాను, లేవగానే స్తుతి వినబడింది, ఏదో శుభం అని నాకు ఫీలింగ్ వచ్చింది. స్తుతి వినబడిపోతే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నువ్వు లేవగానే ఒక నిన్ను చెప్పించాడు, అయితే చెప్పించబడతావా? నువ్వు పొద్దున్న లేవగానే ఎదురుకుండా మంచం ముందు చూతల, నువ్వు లేకగానే నీ చెప్పించాడు, నువ్వు చెప్పించబడతావా? ఎవడేమన్నా నీకేమవుతావు అమ్మాయికుడా? నువ్వు యేసు రక్తంతో కనబడ్డావు, వాక్యంలో కడగబడ్డావు, ఆత్మతో ముద్రించబడ్డావు, రాకడ సిద్ధపడుతున్నావు, పెళ్లి కుమార్తె స్థానంలో ఉన్నావు, రేపో మాపో పరలోక పట్ట మహిషిగా మారిపోతున్నావు. ఎవడైనా ఏమన్నంటే నీకేమైంది? అంత సెంటిమెంటల్ పాస్టర్లు ఎక్కువైపోయారు, ప్రభు అందరినీ కాపాడుగాక. అది 7 నీ 7 మండిపోను. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. ఇతనితో కలిసి మనం ట్రావెల్ చెయ్యొచ్చా లేదా అని ఎట్లా ఆనవాలి ఏంటి మనకి? హృదయం ముందు ఒక సంతోషం, దైవీకం చూడగానే కలిసి పెట్టలేదుగా, కానీ చూస్తేనే ఒక ఆనందం వస్తుందంట. లూకా సువార్త 1వ అధ్యాయం 40-41 2 వచ్చారు చదవండి. హల్లెలూయా హల్లెలూయా. జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్ వందనము చేసెను. ఎలిజబెత్ మరియా వందన వచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఎలిజబెత్ ఎవరు? దేవుని చేత ఏర్పరచబడ్డ వ్యక్తి. ఎలిజబెత్ ఎవరు? దేవుని రాజ్య భారమును, దేవుని రక్షణ ప్రణాళికను గర్భములో మోయించిన వ్యక్తి. ఎలిజబెత్ ఎవరు? సమాజం చేత నిందలు అవమానములు పడిన దేవుని చేత ఏర్పాటు చేయబడ్డ మనిషి. యువతల మరియం ఎవరు? దేవుని చేత ఏర్పాటు చేయబడింది. యువతల మరియము గర్భంలో ఉన్నది ఎవరు? దేవుని రక్షణ. యువతల ఈ గర్భానికి ఆ గర్భానికి, ఈ తల్లి గారికి ఆ తల్లి గారికి ఒక దైవికమైన కనెక్షన్ ఉంది. అప్పుడు దాకా ఎవరికి తెలియదు? మరియమ్మకే, గబ్రియేల్. నువ్వు ఒకసారి ఎలిజబెత్ను కలివి వెళ్ళి, నువ్వు వెళ్ళు, పరుగు పాస్టర్ గారండి ప్రైజ్ ద లార్డ్ అంది, వందనాలమ్మా పవిత్రం అనంగానే ఎలిజబెత్ గర్భముల శిశువు గంతులు వేసి నాట్యం ఆడుతున్నాడు. నీకు సంబంధించిన వ్యక్తి, నువ్వు కలవాల్సిన వ్యక్తి, నువ్వు కలిసి బలపడవలసిన వ్యక్తి, అది అడ్రస్. కాబట్టి నేను మీకు మనవి చేస్తున్నాను, ఎవరిని చూస్తే భయం కలుగుద్దో, దుఃఖం కలుగుద్దో, ఆనందం కలుగుద్దో, టెన్షన్ కలుగుద్దో, వామ్మో వీడు ఏదోటి ఇప్పుడు ఎందుకు వచ్చిన సౌరా బాబు, అది మనకు సెట్ కాదు, ఆ బండిక వదిలే. ఎవరిని చూస్తుంటే హృదయంలో ఒక సంతోషం కలుగుతుందో, ఆనందం కలుగుతుందో, తెలియని ఒక సంతోషం, ముఖాన అప్రయత్నంగా ఒక చిరునవ్వు వస్తుందో, అది మనం కలిసి ప్రయాణం చేయవలసినటువంటి సహవాసం. ఆమేన్. ఈ పూటకి పంచరత్నాలు చాలు, దేవునికి స్తోత్రం.
ఒక 5 ఆనవాళ్ళు మీకు ఇచ్చాను. ఏంటవి? 1 రక్షకుని, 2, 3, 4 సంఘం, 5 సహవాసం. రక్షకుని ఆనవాళ్ళు ఆయన పరిశుద్ధత, ఆయన సార్వభౌమాధికారం. ఆమె అలాగే దైవజనుని ఆనవాళ్ళు దిగి వచ్చే దేవుని అభిషేకం, చిగురు. సంఘం యొక్క ఆనవాళ్ళు ఐక్యత. మందిరం యొక్క ఆనవాళ్ళు తెరవబడ్డ ఆకాశము, దిగి వచ్చిన నిచ్చెన, ఎక్కి వెలుచున్న ప్రార్థనలు, దిగి వస్తున్న జవాబులు, పరలోకపు గవిని అనుభవం, దేవుని భయం. ఆమేన్. చివరికి సహవాసం ఆనవాళ్ళు ఏంటి తెలుసా? ఒక ఆందోళన, భయం. బాబు ఈయన బాబు ఇదేంటి, అయ్యి బాబాయ్ వెళ్ళాం కానండి, చాలా అదొకలాగా ఉందండి మాకు. మనకు కరెక్ట్ కాదా సహవాసం? వద్దు అసలు. హృదయంలో ఒక దైవీకమైన సంతోషం. చూడగానే ఆరోహణలో ఆనందం ఏంటి? చూడగానే గర్భముల శిశువు గొంతులు వేటువంటి సంతోషంతో. అంటే అది మానవ సంతోషం కాదు, లౌకిక సంతోషం కాదు, అది దైవీకమైనది అని కదా అర్థం. ఉత్తున మనం ఇకిలెత్తున్నామా? దైవీకమైన సంతోషం ఆ మాత్రం అర్థం అవట్లేదా? ఒక దైవీకమైన సంతోషం కలుగుతుంటే అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన సహవాసం. మీరందరూ ఈ ఆనవాళ్ళు బాగా ఎరిగి సరైన కోణంలో భక్తి చేసి గురిని, గమ్యాన్ని మిస్ అవ్వకుండా నిజ రక్షకుని ఆరాధించి నిజమైన సంఘములో చేర్చబడి నిజమైన మందిరములో ఆరాధనలు చేసి నిజమైన సంఘ బిడ్డగా ఐక్యతను కలిగి నిజమైనటువంటి సహవాసములో ఎదిగి ప్రభు రాకడకు సిద్ధమవ్వాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్న ప్రభు తన వాక్యము ద్వారా మనందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆరోగ్యం అవకాశం ఉంటే మోకరించండి, లేదన్న తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.